ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అందులోనూ సెలబ్రిటీస్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేకుండా పోయింది. ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకుల గురించి ప్రకటిస్తారు అనే విధంగా పరిస్థితి మారిపోయింది. అయితే ఒక హీరోయిన్ 1 కాదు 2 కాదు ఏకంగా 3 పెళ్లిళ్లు చేసుకుని సంచలనం సృష్టించింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు వనితా విజయ్ కుమార్. వనితా విజయ్ కుమార్ తెలుగు చలనచిత్ర రంగంలో ఒక ప్రసిద్ధ నటి మాత్రమే కాకుండా ఒక వ్యాపారవేత్త, నిర్మాత, టీవీ వ్యాఖ్యాత మరియు యూట్యూబర్ కూడా. ఆమె తన తండ్రి విజయ్ కుమార్ వారసురాలుగా చలనచిత్ర రంగంలోకి ప్రవేశించి తనదైన ముద్ర వేసింది. ఆమె తన సినీ జీవితాన్ని తమిళ సినిమా చంద్రలేఖతో ప్రారంభించి తరువాత తెలుగు మరియు మలయాళ సినిమాలో నటించింది. దేవి వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చి దగ్గరైంది. అయితే అమ్మడు సినిమాలో కన్నా వ్యక్తిగత జీవితం ద్వారానే ఎక్కువగా పాపులర్ అయింది. ఇక ఏకంగా 3 పెళ్లిళ్లు చేసుకుని సంచలనం సృష్టించింది. వనితా విజయ్ కుమార్ మొదట ఆకాష్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని 2 పిల్లలకు తల్లైంది. అయితే విభేదాలు రావడంతో విడాకులు ఇచ్చారు. కొద్ది రోజులకే ఆనంద్ అనే వ్యాపారవేత్తను రెండో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కూతురు. రెండో పెళ్లి కూడా ఆమె ఎక్కువ రోజులు కొనసాగించలేకపోయింది. మూడో పెళ్లి ఫోటోగ్రాఫర్ పీటర్ పాల్ వివాహం చేసుకుంది. కానీ ఈ వివాహం ఎక్కువ కాలం నిలవలేదు. ఇప్పుడు కొరియోగ్రాఫర్ రాబర్ట్తో 4వ పెళ్లి చేసుకోబోతున్నట్టుగా వనిత ప్రకటించింది. మరి 4వ పెళ్లి చేసుకున్న తర్వాత అయినా ఈ అమ్మడు వైవాహిక జీవితాన్ని సక్రమంగా కొనసాగిస్తుందో లేదో చూడాలి.